వెయిట్ లెట్ మీ డీ-ఇన్ఫ్లుయెన్స్ యూ. అసలు ఇంకెంత హైప్ ఇస్తారు ఫర్ అన్నెసరీ స్టఫ్ అండ్ మ్యాడ్ కాస్ట్. ఇన్స్టాలో ఫిల్టర్ పెట్టి ఒక్క కాఫీ ఫోటో పెడితే వాళ్ళ డే చాలా హ్యాపెనింగ్ అన్నట్టు. ఒక చిన్న బ్యాగ్ని బ్రాండెడ్ అని 50,000 రూపీస్కి ప్రైస్ చేస్తే ఒక స్టేటస్ సింబల్లా క్రియేట్ చేస్తారు, వాల్యూ పెరిగినట్టు. కానీ నిజమేంది, కాఫీ షాప్కి బ్యాగ్ బ్రాండ్ కడుతున్నారు. ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దే ఆర్ నాట్ పేయింగ్ యూ మనీ టు డూ స్టఫ్ లైక్ దట్. సోషల్ మీడియాలో చూడడానికి అన్నీ గ్లాసీగా ఉంటాయి. రియాలిటీలో 24/7 హ్యాపీ ఫేసెస్, పర్ఫెక్ట్ బాడీస్, ఫ్యాన్సీ హోమ్స్, మీల్ ప్రెప్స్, ప్రోటీన్ షేక్స్, మినిమలిజం అన్నీ ఒక ఇల్యూజన్ మాత్రమే. మిడిల్ క్లాస్లో మనలాంటి వాళ్ళకి మంత్లీ ఈఎంఐ, గ్రోసరీ లిస్ట్, పేరెంట్స్ హెల్త్, లోన్స్ అవే రియాలిటీ. వాటిని ఎవరు పోస్ట్లో పెట్టరు, కానీ లైఫ్కి అదే ఫ్యాక్ట్, అదే కావాలి. మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. దిస్ ఫోన్ విల్ చేంజ్ యువర్ లైఫ్, దిస్ క్రీమ్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్, దిస్ ట్రిప్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. కానీ నిజం చెప్పాలా, మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. షాపింగ్ కార్ట్ స్వైప్స్ చేస్తే సరిపోదు. సో ఈ రీల్లో నా మెసేజ్ ఏంటంటే, నెక్స్ట్ టైం చూసిన వెంటనే కొనాలి అని అనిపించినప్పుడు మీ దగ్గర ఉందా, ఉంటే వాట్ కెన్ యూ ట్రేడ్ ఫర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ట్రెండింగ్ పెయిర్ ఆఫ్ జీన్స్ నచ్చింది. నా ఓల్డ్ జీన్స్ ఐదర్ గుడ్విల్కి ఆర్ డిస్పోజ్ ఆఫ్ చేసి అప్పుడు కొత్తది కొనుక్కుంటా. దాట్ వే ఐ వోంట్ బి అ హోర్డర్. జస్ట్ ట్రెండ్ కోసం కొనేటప్పుడు థింక్, ఈజ్ ఇట్ ఫర్ యూ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ దేర్ లైక్స్ అని. లెట్ మీ డీ-ఇన్ఫ్లుయెన్స్ యూ. మన సింప్లిసిటీలోనే మన రియాలిటీ ఉంది. ఇలాంటి రీల్స్ మీకు నచ్చినట్టయితే లెట్ మీ నో అండ్ ఐ విల్ మేక్ ఇన్-డెప్త్ డీ-ఇన్ఫ్లుయెన్సింగ్ రీల్స్ ఫర్ యూ ఆల్. కమెంట్స్లో చెప్పండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇట్లు మీ అభి.